లాప్రోస్కోపీ అడ్వాంటేజెస్ ఏంటంటే ఓపెన్ సర్జరీలో కనీసం ఒక 25 నుండి 30 కుట్లు పడతాయండి. అంటే మనం ఎక్కడైతే హర్నియా డిఫెక్ట్ ఉందో ఆ రంధ్రము అది క్లోజ్ చేయాల్సి వస్తుంది. దాంతోపాటు మనం మెష్ పెడతాం అక్కడ, మళ్ళీ హర్నియా తిరిగి రాకుండా వాటి మీద కుట్లు పడతాయి. మళ్ళీ స్కిన్ కూడా కుట్టేస్తాం మనం. ఓవరాల్గా 25 to 30 సూచర్స్ పడతాయి. సో ఇవన్నీ అవాయిడ్ చేయడానికి కేవలం 3 కుట్ల ద్వారా చేసుకునే సర్జరీ లాప్రోస్కోపిక్ సర్జరీ. సో ఈ లాప్రోస్కోపిక్ సర్జరీలో మనం లోపలికి వెళ్ళిన తర్వాత పేగులన్నీ కిందకి లాగేసి నార్మల్ పొజిషన్లో లాగేసి ఆ రంధ్రాన్ని క్లోజ్ చేసి ఒక మెష్ అంటూ పెట్టేస్తాం. మెష్ అంటే ఒక జాలి వల పెడతాం అక్కడ. వల పెట్టిన తర్వాత అబ్జార్బబుల్ ట్యాకర్స్ అంటే చిన్న చిన్న క్లిప్స్ ఉంటాయి, 2-3 mm క్లిప్స్ ఉంటాయి. ఇవి కూడా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అబ్జార్బ్ అయిపోతాయి. సో మెష్ అనేది మన అబ్డమల్ వాల్లో ఇన్కార్పొరేట్ అయిపోయి తిరిగి మళ్ళీ రికవర్ అవ్వకుండా మళ్ళీ హర్నియా రాకుండా చూసుకుంటుంది అనమాట. సో ఇట్ ఈస్ అ వెరీ సేఫ్ సర్జరీ అండ్ పేషెంట్ సర్జరీ చేయించుకున్న 24 అవర్స్లోగా ఇంటికి కూడా వెళ్ళిపోవచ్చు. అండ్ పేషెంట్ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ కంఫర్ట్ ఇన్ పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్. పెయిన్ అంటూ ఉండదు పెద్దగా. బికాస్ ఓపెన్ సర్జరీలో ఎంత పెయిన్ ఉంటుందో లాప్రోస్కోపీ ద్వారా సర్జరీ చేయించుకుంటే ద రిడక్షన్ అండ్ పెయిన్ వుడ్ బి ఆల్మోస్ట్ 90%. 90% వరకు పేషెంట్ పెయిన్ అనేది తగ్గిపోతుంది అనమాట.